హలో గాయ్స్, వెల్కమ్ టు సందీప్ బ్లాగ్స్. ఇదైతే మా మామయ్య ఫోన్. తనైతే ప్రజెంట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. మాకు ఇచ్చినట్లుగా మీకు కూడా మా మామయ్య కూడా సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను రియల్ వాయిస్ ఇచ్చాను. అండ్ మా బంబర్ది వాళ్ళైతే ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. చూడండి మీరు. కింద అయితే మనకి ఇక్కడ సరిగా లేదని చెప్పేసి ఇక్కడ బురదలో పడుతుందని చెప్పేసి ఇక్కడ ఆడుతున్నారు అనమాట. ఇక్కడ కింద పడ్డా కానీ అట్లా వాల్స్ ఉండేసరికి అది స్టెఫ్గా ఆపేస్తుంది. ఇక్కడైతే మన ఫంక్షన్ అయిపోయింది కదా, టెన్స్ కూడా అలాగే ఉండిపోయాయి. ఇంకా వర్షం పడింది, క్లైమేట్ అయితే చాలా బాగుంది అసలు. అండ్ మా చిన్న బామ్మని ఆడిపించడం అంతా ఇంత కాదు, అసలు ఒక పెద్ద సాహసం చేయాలి. ఇంత మొస్స పోస్తూ చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద పని పెట్టాడు మాకు. మా అత్తయ్య ఏమో గోల్డ్ ఉంటుంది, వద్దని చెప్పినా కానీ ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వస్తే ఖచ్చితంగా నేను చెయ్యాలని చెప్పి చెప్పారనమాట మా అత్తయ్య. ఆ తర్వాత మా చిన్న బామ్మని ఆడించాలని మాకైతే ఇచ్చేశారు, మా బబ్బుని ఆడించడానికని. నా దగ్గర అస్సలు ఉండట్లేదు, వాళ్ళ అన్న దగ్గర ఉంటాడు. అది కూడా ఆడిపిస్తూనే ఉంటాడు లేదా ఏడుస్తాడు. మా అత్తయ్య కన్నా మా పెద్ద బామ్మర్ది దగ్గర ఎక్కువగా ఉంటాడు అనమాట, మా నాని దగ్గర. చూడండి నవ్వుతున్నాడు అలా చెప్పేసరికి. మా చెల్లె ఇక్కడ కూర్చొని చూస్తున్నాడు అనమాట కింద. ఫోన్ పడిపోతుంది చాలా. ఇక్కడైతే ఇంకా వర్షం ఆల్రెడీ పడింది కాబట్టి వీటికి అయితే వాటర్ పట్టాల్సిన అవసరం లేదు. మా బాబాయ్ అయితే పట్టాడు అనమాట ఇప్పుడు. అండ్ క్లైమేట్ అయితే ఎంత బాగుందో అసలు, అందుకని చెప్పి ఒక వీడియో చేయాలని చెప్పి అనుకుంటున్నా. ఇదైతే చిన్నగా స్మాల్ వ్లాగ్ లాగా అయితే తీసినాను. అండ్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. నవ్వుతున్నాడు. వీళ్ళైతే ఒక్కొక్కరిగా లెక్కలు వేసుకుంటూ నేను విన్నానంటే నేను విన్నానని చెప్పి ఆడుతున్నారు. పిచ్చిదల్లా ఉన్నాను కదా నేను ఇక్కడ. సో మా మామయ్య మా డాడీ అయితే పడుకున్నారు. నేనైతే వాల్స్కి అయితే డెకోర్గా అలా ఒక్కొక్క అదైతే ఒకటైతే చేసినాను. అది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట, నెక్స్ట్ వ్లాగ్లో. అండ్ క్లియర్గా కనిపిస్తుందో లేదో ఐ డోంట్ నో. అండ్ ఇప్పుడైతే చినుకులు పడుతున్నాయి, లైక్ వర్షం లాగా పడుతుంది అనమాట. అందుకని నాకు ఇంత క్లియర్ వాయిస్ అయితే రావట్లేదు మీకు. చూడండి వర్షం పడుతుంది అండ్ మొత్తం తడిచిపోతుంది కూడా. నా టీషర్ట్ అంతా ఆల్మోస్ట్ పచ్చగానే. వర్షంలో క్రికెట్ ఆడుతున్నారని చెప్పి వీరు చెప్తున్నారు అనమాట. సో అండ్ వర్షం అయితే చాలా పెద్దగా అయిపోతుంది. చూడండి మీరే, క్లౌడ్స్ కూడా చాలా వచ్చేసాయి. టెన్స్ అయితే పచ్చిగా ఉండేసరికి ఇట్లా ముద్దగా ఒక్కసారి వాటర్ పెద్దగా వచ్చి పడుతున్నాయి కదా, అవైతే కిందకైతే ఇట్లా ఫ్లో అవుతుంటే మీకు ఇక్కడ పైకి వచ్చి చూస్తున్నాం అనమాట. ఎందుకంటే వర్షం పడిన సెమీఫైనల్ మ్యాచ్ కాబట్టి ఆడుతున్నాం. వాళ్ళ